పాదపద్మాలకు నమస్కరించి వేదిక మీద ఉన్నటువంటి మహాత్ములందరికీ నమస్కరించి వేదిక ముందున్నటువంటి మహాత్ములకు కూడా నమస్కరించి ఈరోజు మనం స్వామి శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు కాదు, ఈరోజు మధ్యాహ్నం వరకు ఎండ ఎంత ప్రచండంగా కాసిందో మనకందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, మనం చేసినటువంటి పని ప్రకృతికి ఆమోదయోగ్యమైందని తెలియజేస్తూ ఇంత ఎండలో ప్రకృతి పులకించి చక్కగా 4 చినుకులు ఆశీర్వాద పుష్పాలు మన మీద పడ్డాయి. మనం అంతా మంచి పని చేసినాము అని అర్థం. మన మంచి పనికి సాక్ష్యాలు ఎవరు? పిల్లి కళ్ళు మూసుకొని ఎవరు చూడటం లేదని పాలు తాగుతుందట. మనకు కూడా కళ్ళు ఎప్పుడో మూసుకుపోయాయి. ఎవరు చూడటం లేదనుకొని మనం ఏమేమో చేస్తూ ఉంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? మనం పీల్చే గాలి చూస్తూ ఉంది, 10 దిక్కులు చూస్తూ ఉన్నాయి, సూర్యచంద్రులు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా మన నెత్తిన ధర్మం అనే చోటు ఉంటుంది, ధర్మదేవత. అది మనం చేసే ప్రతి పని వీడియో తీస్తూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ యమధర్మరాజు ముందర ప్రదర్శన చేస్తారు. ఒక ఆయన చనిపోయాడు, నరకానికి తీసుకుపోయాడంట. నరకానికి తీసుకుపోతే చిత్రగుప్తుల వారు చిట్టా చదువుతా అన్నారు, పాపాల చిట్టా. ఈయన దానికి శిక్ష దీనికి శిక్ష అని యమధర్మరాజు తీర్పు చెప్తా ఉన్నాడు. చదువుతూ ఆయన ఏమన్నా అంటే చిత్రగుప్తుల వారు భార్యను కొట్టిన పాపము అని చదివాడు. వెంటనే నేనేమన్నాడు, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అని. ఏమైంది ఆయన? ఏమైంది ఏమిటి? ఎప్పుడైనా మా ఆవిడ నన్ను కొట్టుంటుందే కానీ జీవితంలో నేనెప్పుడు మా ఆవిడని కొట్టలేదు. ఇది ఎవరితో రాయిపోయి రాసేసినట్టున్నారు, నేను ఒప్పుకోనన్నాను. ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదే, ప్రతిదీ రికార్డింగ్ ఉంటుంది ఇక్కడ. లైట్స్ ఆఫ్ అన్న, లైట్లన్నీ ఆఫ్ చేశారు. స్క్రీన్ మీద వెంటనే వీడియో ఆన్ చేసినారు. వీడియో ఆన్ చేస్తే డిస్ప్లే అవుతా ఉంది. ఈయన ఒక 20 ఏళ్ల కుర్రోడుగా ఉన్నాడు. చూసుకున్నాడు, ఆ వయసులో నేను ఎంత బాగున్నాను అని అనుకుంటా ఉన్నాను. అనుకుంటూ ఉంటే అతని దగ్గరికి ఒక అతను వచ్చినాడు. బాబు, 3 రోజులైంది బాబు భోంచేసి, నువ్వు ఏమైనా ఇస్తే నేను తిని బ్రతుకుతాను, లేదంటే చనిపోతాను బాబు అని ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, జోబులో నుంచి తీసి 100 రూపాయల నోటు అతనికి ఇచ్చాడు. చూశారండి యమధర్మరాజు గారు, నా ఖాతాలో పుణ్యం ఉంటుందే కానీ పాపం ఉండదు అని చెప్పాను. శాంతం ఆవేశపడుతున్నా ఆయన. చూడు, మొత్తం వీడియో చూడు. ఏం రీల్స్ అనుకున్నావా పైకి దోసేసేదానికి? మొత్తం వీడియో చూడాల్సిందే, చూడు అని చెప్పాను. సరే, ఇక మళ్ళీ ఆయన కనిపించలేదు. 100 తీసుకున్న ఆయన కనిపించాడు. 100 తీసుకున్న ఆయన పక్కన ఉన్నటువంటి మందు షాప్ కాడికి పోయాడు. అది మందుల షాప్ కాదు, మందు షాప్. తేడా తీసుకోవాలి. అది బహువచనం అయితే ఒక అర్థం, ఏకవచనం అయితే ఒక అర్థం. సరే, అది తీసుకున్నాడు. తీసుకొని ఇంటి దగ్గరికి పోయాడు. ఇంటి దగ్గరికి పోతే భార్య ఎదురు చూస్తూ ఉంది, ఏమైనా తెచ్చాడా ఈరోజు, పనికి పోయాడా అనేసి. దానికి ఈయనకి ఏదో నందుకోవడానికి కావాలని అడిగాడు, ఏమన్నా చేసేవారు. ఏమి లేదంటే ఆవిడని కొట్టాడు. లైట్స్ ఆన్ అయిపోయి, చూసావా ఇది నీ పాపం అన్నాడు. ఇది నేను ఒప్పుకోను. అతనెవరో అతని భార్యను కొట్టుకుంటే ఆ పాపం నా ఖాతాలో వేశారు ఏంటండి, ఇది అన్యాయం. ఇది మీరు పేరుకే ధర్మరాజు, మొత్తం ఆ ధర్మరాజు మీరు అని చెప్పంటే, నాయన నేను మామూలు ధర్మరాజు కాదు, యమా ధర్మరాజు, కాబట్టి నా దగ్గర ధర్మం అంత ఖచ్చితంగా ఉంటుంది. అతను భార్యను కొట్టడానికి ఏమిటి కారణం అన్నాడు. ఆయన తీసుకున్న మందు స్వామి అన్నాడు. అంతేనా అన్నాడు. అంతే అన్నాడు. ఆ మందుకు డబ్బులు ఇచ్చింది ఎవరు? అది స్వామి, అది అన్నాడు. కాబట్టి నాయన, మనం చేసేటువంటి పనులకి ప్రతిదానికి ఫలితం ఉంటుంది, అన్నీ చూస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చేస్తూ ఉన్నటువంటి యజ్ఞం, 5 రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి యజ్ఞానికి ప్రకృతి పులకరించి పరవశించి మనం చేస్తున్నటువంటి దాన్ని సంపూర్ణంగా ఆశీర్వదించింది అనడానికి ఈ 4 చినుకులే కారణం. అయితే 2 పదులు పడితే బాగుంటుంది కదా స్వామి అని అనొద్దండి. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో. దీన్నంతా ఏమంటారంటే సామూహిక ప్రారంధము అంటారు. 2 రకాలు ఉంటాయి ప్రారంధాలు. ఇందాక స్వామీజీ చెప్పారు కదా, ఆ ప్రారంధం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వైయక్తిక ప్రారంధం, ఇంకొకటి సామూహిక ప్రారంధం.
ఆ సామూహిక ప్రారంభం వల్లనే కుటుంబం ఏర్పడుతుంది, సమాజం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక టూర్ నడిపే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు, బద్రీకో కేదార్నాథ్కో తీసుకుపోతాను అనేసి, ఒక బస్సులో తీసుకుపోతామని చెప్తాడు. గూడూరు నుంచి కొంతమంది, ఆదిలాబాద్ నుంచి కొంతమంది, తిరుపతి నుంచి కొంతమంది, కర్నూలు నుంచి కొంతమంది అంతా వస్తారు. అందరూ వచ్చి బస్సు ఎక్కుతారు. బస్సు లోయలో పడిపోతుంది, అందరూ చచ్చిపోతారు. ప్రారంభం ఏం తెలుసా? ఇప్పుడు దీన్ని సామూహిక ప్రారంభం అంటారు. వాళ్ళందరూ ఒకేసారి చనిపోవాలి. ఆ సామూహిక ప్రారంభానికి నిమిత్తంగా ఎవరుంటారో టూర్ మేనేజర్ ఉంటాడు. అర్థమైందా? వ్యక్తిగత ప్రారంభం అనేది ఎవరికి అంతకు ఆ బస్సులో ఎక్కాల్సినటువంటి వాడు లాస్ట్ మూమెంట్లో వాడికి ఫోన్ వస్తుంది, మీ ఆవిడ సీరియస్గా ఉంది అనేసి. ఆయన బస్సు దిగేసి వెనక్కి వెళ్ళిపోతాడు, ఆయన బతికిపోయి ఉంటాడు. అది వైయక్తిక ప్రారంభం, వ్యక్తిగతమైనటువంటి ప్రారంభం. కాబట్టి ప్రారంభం అనేది సుఖంలోనూ సమానంగా ఉంటుంది. దాన్ని అనుభవించి తీరాలి, దానికి అంగీకరించి తీరాలి. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏమిటా రహస్యం అంటే, ప్రారంధాన్ని అనుభవించేటప్పుడు ఆనందంగా అనుభవించడం ఒకటి ఉంటుంది, దుఃఖంతో అనుభవించడం ఒకటి ఉంటుంది. తెలిసి అనుభవించినామంటే ఆనందంతో అనుభవిస్తాం, తెలియకుండా అనుభవించినామంటే దుఃఖంతో అనుభవిస్తాం. ఉదాహరణకి మనం ముందే అనుకున్నాం అనుకోండి, ఇతను మనల్ని మోసం చేస్తాడు అని. మనం అనుకున్నట్టే అతను ప్రవర్తిస్తాడు అనుకోండి, మోసం చేశాడు అనుకోండి. అప్పుడు మనకు నవ్వు వస్తూ ఉంటుంది అతని ప్రవర్తన చూస్తా. అంటే నేను కూడా అనుకున్నాను లేరా, నువ్వు పెద్ద మునగాడు అనుకుంటున్నావు, నాకు ముందే తెలుసు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తావు. మనం అనుకోలేదు అనుకోండి, అతని మీద బాగా నమ్మకంతో ఉన్నాము, అతను మోసం చేశాడు అనుకోండి, అప్పుడు బాధపడతాం. అంటే దీని అర్థం ఏమిటంటే, ప్రారంధాన్ని మనం ముందుగా అంగీకరించాలా మొదటిది. రెండోది ఏమిటంటే, అలా అంగీకరించాలి అని అంటే దానికి మన వ్యక్తిగతమైనటువంటి బలం సరిపోదు, దానికి దైవ బలం కావాలి లేదా గురు బలం కావాలి. దైవ బలం కావాలి లేదా గురు బలం కావాలి. దాని గురించే నిన్న మనం మాట్లాడుతూ చిత్త చాంచల్యం ఎలా పోతుంది, విక్షేప దోషం ఎలా పోతుంది అంటే సద్గురు ఈశ్వరోపాసన వల్ల పోతుంది అని చెప్పన్నారు. ఆ ఈశ్వరుని గురించే ఇందాక స్వామీజీ చెప్పారు. ఈశ్వరుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పన్నారు. భగవద్గీత కూడా ఏం చెప్పింది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మాయ చేత ఈశ్వరుడు ఈ సృష్టినంతా నడిపిస్తూ ఉంటాడు, కానీ ఆయన మాయకు కట్టుబడి ఉండడు. ఆ మాయ లాంటిదే అవిద్య కూడా. అయితే జీవుడు ఏం చేస్తాడు? అవిద్యకు లోనైపోతాడు. ఈశ్వరుడు మాయకు లోనుగాడు. మాయను తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడు, ఆ అవిద్యకు లోనైపోయినటువంటి వాడు జీవుడు. తేడా ఇదే. నీ చేతిలో ఉందా, నువ్వు చెప్పినట్టు నడుస్తుంది. దాని చేతిలో ఉండవా, ప్రపంచం రెండే రెండు ఉంటాయి, ఒకటి తరిమేది, ఇంకోటి పరిగెత్తేది. నువ్వు తరుముతాండావా పరిగెత్తాండావా, ఏ వర్గంలో ఉండవో చూసుకోవాలి. నువ్వు పరిగెత్తాండావంటే ఇంక పరిగెత్తా ఉండాల్సిందే, దానికి సిద్ధపడిపోవాలన్నావు. లేదు నేను తరుముతాను అని అంటే అప్పుడు నీ బలం మారిపోతుంది. నువ్వు తరిమేవాడు ఎప్పుడు అవుతావు అంటే నువ్వు బలవంతుడైనప్పుడు తరిమేవాడు అవుతావు. బలవంతుడు ఎప్పుడు అవుతావు అంటే నువ్వు భాగ్యవంతుడైనప్పుడు బలవంతుడవుతావు. ఏమిటా భాగ్యం అంటే, నువ్వు గురుపాద సన్నిధిలో ఉండడం, నువ్వు ఈశ్వరుని సన్నిధానంలో ఉండడం భాగ్యము. నాకు ధనం ఉందండి, అధికారం ఉంది, అవన్నీ తాత్కాలికమైనటువంటివి, అన్నీ పోయేటువంటివి. కాబట్టి దాని గురించి మళ్ళీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు సంతానం లేదు, చాలా కాలంగా సంతానం లేదు. ఏదో వ్రతాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు, దాన ధర్మాలు ఇవన్నీ చేసిన తర్వాత చాలా కాలానికి 45 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వాడిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచిన రాజు సంబంధించినటువంటి యుద్ధ విద్యలు ఇవన్నీ నేర్పిస్తారనుకోండి. ఇలా నేర్పిస్తూ పెంచుతూ ఉన్నారు. వాడికి ఒక 15 ఏళ్ల వయసు వచ్చింది. ఇక వాడిని సిద్ధం చేస్తున్నారు యువరాజ పట్టాభిషేకం చేయడానికి.
సరిగ్గా అప్పుడు వాడికి ఏదో జబ్బు చేసి చనిపోయాడు. ఉన్నది ఒకే కొడుకు, రేపో మాపో యువరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నారు. అప్పుడు వాడి ప్రారంభం అయిపోయింది. నిన్న మొన్న స్వామీజీ చెప్పారు, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయా, అన్నీ రుణానుబంధంగా వస్తూ ఉంటాయి, రుణం తీరిపోతే పోతూ ఉంటాయి. ఎవరైనా అంతే. కొడుకు కూడా పోయాడు. పోతే ఆ తల్లి తీవ్రమైనటువంటి దుఃఖంతో పొగిలి పొగిలి ఎద బాదుకొని ఏడుస్తూ ఉంది. రాజు మౌనంగా ఉంటాడు. కొంతసేపు చూసింది ఆవిడ, గంట చూసింది, 2 గంటలు చూసింది, 3 గంటలు చూసింది. ఆవిడ తీవ్రమైనటువంటి చిరాకు, కోపం వచ్చింది. నువ్వు మనిషివా పదుగా, నీది రాయ గుండె కాయ అన్నాను. చనిపోయిన గురించి ఏడవకుండా నా మీద కూడా ఏడుస్తాడా ఏంటి అని అన్నాడు. అంటే లేక లేక పుట్టినటువంటి కొడుకు చనిపోతే నీ కంట్లో నుంచి కన్నీళ్లు గారడం లేదు, నీకు దుఃఖం రావడం లేదు, నీ కొడుకు పోయాడనేటువంటి బాధ లేదా అని అంటే, కోల్ ఎవరా ఎక్కడ అమ్మగారికి కొన్ని మంచినీళ్ళు తెచ్చేయండి. నాకొద్దు, తాగు పర్వాలేదు చెప్తాను. మంచినీళ్ళు తాగారు అమ్మగారు. కూర్చోబెట్టుకొని, నాకు 8 మంది భార్యలు. నాకు తెలియకుండానా? విను, నాకు 8 మంది భార్యలు, ఒక్కొక్కరికి 5 మంది చొప్పున 40 మంది కొడుకులు. ఎందరూ? 40 మంది కొడుకులు. వేరే రాజ్యంతో నాకు గొడవ ఉంది, యుద్ధం చేయాల్సి వచ్చింది. నా కొడుకులందరూ ఏమన్నారు, నాన్నగారు మీరు ఉండండి, మేము గెలుచుకొని వస్తాం యుద్ధం అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. 40 మంది చనిపోయారు. 40 మంది చనిపోయారు. అయ్యో 40 మంది చనిపోయారండి. అవును. ఇది ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకోకముందు జరిగిందా? కాదు, రాత్రే జరిగింది. రాత్రా అంటే నాకు తెలియకుండానే మీరు నాకు తెలియకుండానే కలగన్నానే. ఎందుకు ఏడుస్తావు? 40 మంది కొడుకులు రాత్రి చనిపోయారు. ఇప్పుడు ఆ 40 మంది కోసం ఏడవలనా, ఈ ఒకటి కోసం ఏడవలనా అని అప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాను నేను అని చెప్పన్నాడు. ఎవరి కోసం ఏడవాలి? రాత్రి చనిపోయిన 40 మంది కోసం ఏడవాలా, ఇప్పుడు చనిపోయిన ఒకటి కోసం ఏడవాలా? ఇది మానవుని యొక్క ప్రారంధం. ఇలా ఉంటుంది. నువ్వు ఎట్లా దాన్ని స్వప్నాన్ని అంగీకరించినావో, ప్రారంధాన్ని అంటే జాగ్రత్తలో కలిగేటువంటి దాన్ని కూడా నువ్వు అంగీకరించగలిగితే, స్వప్నాన్ని ఎంత ఉదాసీనంగా వదిలేసావో జాగ్రత్తను కూడా అంతే ఉదాసీనంగా వదిలేయచ్చు. అయితే సాధ్యమవుతుందా స్వామి? సాధన సాధ్యతే సర్వం. మళ్ళీ అక్కడికే వస్తాం. సాధన సర్వం సాధ్యతే. సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది, ఏదైనా సాధ్యమవుతుంది. అయితే నిరంతరాయంగా సాధన చేయాలి, నిరంతరాయంగా సాధన చేయాలి. మన ఇంటి దగ్గర ఒక ట్యాప్ ఉంటుంది, కుళాయి. దాని కింద ఒక బండ పెడతాం మనం, ఎందుకు? బిందె పెట్టుకోవడానికి. ఈ కుళాయి నీళ్లు తిప్పినామనుకోండి, బండ మీద నీళ్లు పడితే ఏమైనా అవుతుందా? ఏం కాదు. ఈ కుళాయిలో నుంచి ఒక్కొక్క నీటి చుక్క కారుతా ఉంటుంది. అట్లా కారి 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 కొన్ని సంవత్సరాలు అయితే ఏమవుతుందంటే ఆ బండ చిన్న రంధ్రం పడుతుంది. అంటే బండరాయిని కూడా నీటి బొట్టు, పలసనైనటువంటి నీటి బొట్టు ఏం చేస్తుంది? రంధ్రం పెడుతుంది. మీరు చూడండి, నీళ్లు ప్రవహించి 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 వాగుల్లో ఉండేటువంటి బండలు నున్నగా అయిపోతాయి. ఎవరు రుద్దారు దాన్ని? ఎవరో రుద్దలా, నీళ్లే రుద్దేసాయి. అంటే పలసనైనటువంటి నీళ్లకే అంత శక్తి ఉంది. ఆ శక్తి ఎట్లా వచ్చిందంటే ఒక రోజులో వచ్చింది కాదు, ఒకసారి వచ్చింది కాదు. కాబట్టి వార్షికోత్సవం అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్నే కూర్చొని జపమాల పట్టుకొని 108 జపం 108 సార్లు 108 × 108 చేసినాం స్వామి అని మరుసటి రోజు నాకేమన్నా మోక్షం వచ్చేసిందా? ఏమై ఒకసారి ఇంటి ముందరికి వెళ్ళి చూడు, నా కోసం ఏమైనా విమానం వస్తుందేమో వైకుంఠం నుంచి
ఏమి రాదు. అది స్థిరంగా జరుగుతూ ఉండాల, శాశ్వతంగా అట్లా జరుగుతూ ఉండాల. జరుగుతూ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఎంతకాలం ప్రారంభం ఉంటుందో అంతకాలం శరీరం ఉంటుంది, ఎంతకాలం శరీరం ఉంటుందో అంతకాలం సాధన చేస్తూ ఉండాలి. స్వామి 40 రోజులు చేస్తే సరిపోతుందా, 50 రోజులు చేస్తే సరిపోతుందా, 3 నెలలు చేస్తే సరిపోతుందా? సరిపోదు. నిరంతరం చేస్తూ ఉండాలి. అది అప్పుడు సాధ్యం అవుతుంది. అందువల్ల ప్రారంధాన్ని మనం అనుభవించడానికి సిద్ధపడినప్పుడు సాధనను సమాంతర సాధన చేయాలా, సమాంతర సాధన చేయాలి. ఈ సమాంతర సాధన ఎట్లా ఉండాలి అంటే ప్రారంధాన్ని అనుభవించాలి కాబట్టి దీన్ని కూడా చేయాలి. అది ఉంది కాబట్టి ఇది ఉండాలి. ఎట్లయితే మనం అన్నం వండిన ప్రతిసారి కూర వండుకుంటాం, కొన్నాళ్ళు అన్నం వండుకొని కొన్నాళ్ళు కూర వండుకొని అట్లా తినం. ఈ 4 రోజులు అన్నం తినేద్దాము, తర్వాత 4 రోజులు కూర తిందాము అని అనుకోం. ఈ 4 రోజులు కష్టాలను అనుభవించేద్దాము, మళ్ళీ సుఖంగా ఉండేటప్పుడు భగవంతుడిని కొలుద్దాం అని అనుకోకూడదు. నీకు కష్టం ఉన్నా సుఖం ఉన్నా అన్నం చేసుకున్నప్పుడు వెంటనే కూర ఎట్లా చేసుకుంటావో జన్మం ఎత్తిన తర్వాత భగవంతుడిని పట్టుకోవాలి. స్వామి భగవంతుడి గురించి నాకేమి తెలియదు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? సద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చతి. ఒట్టి చేతులతో వెళ్ళకు, సమిత్పాణికి. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకు. ఏమీ లేదు స్వామి నాకు, అద్భుతమైనటువంటి హృదయాన్ని చేతబట్టుకొని వెళ్ళు. భక్తి భావ బంధురమైనటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి హృదయంతో వెళ్ళు. వెళ్ళి అక్కడికి పో. అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తారు? నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదనేది ముందు తెలుసుకోవాలి. ప్రపంచంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మనం అనుకుంటున్నాం అది చదివితే జ్ఞానం వస్తుంది, ఇది చదివితే జ్ఞానం వస్తుంది, అది చదివితే, అవంతా చదివితే ఏమవుతుందంటే జ్ఞానం రాదు, విషయం తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. మరి జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే అజ్ఞానం తొలగిస్తే జ్ఞానం వస్తుంది. మనం నిన్నగాక మొన్న చెప్పినటువంటి ప్రసంగంలో మణి దీపం ఉంది, దాని మీద కొండను బోర్లించేసినాము అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎంతసేపటికైనా సరే, ఏమి చేసైనా సరే ఆ కొండను తీయాలా. శిల్పాన్ని చెక్కేటువంటి వాడు ఏం చేస్తాడంటే రాతి లోపల శిల్పం ఉన్న సంగతి అతనికి తెలుసు. ఆ శిల్పం కాని రాయి ఏదైతే ఉందో దాన్ని కొట్టి తీసేస్తాడు. అప్పుడు శిల్పం నిలబడుతుంది. మనం కూడా మనం సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపం. అందరూ చెప్పేది అదే, ఆనందం నీ స్వరూపం, పరమాత్మ నువ్వే. అది చెప్పేటువంటి వాడే గురువు, అదే చెప్తాడు గురువు. అయితే అది చెప్పాలంటే ఏం చేయాలా? ఈ చెత్తనంతా తీసేయాలి. చెత్త అంతా తీసేస్తే అసలు కనిపిస్తుంది. బంగారాన్ని ఎట్ట తీస్తారు? 1 టన్ను 2 టన్నులో మట్టిని ఫిల్టర్ చేసి దాని తర్వాత దాన్ని కాచి వడబోసి ఇవన్నీ చేస్తే 2 గ్రాములు 3 గ్రాములు బంగారం వస్తుంది. అంటే 2 గ్రాములు 3 గ్రాములు బంగారం రావాలంటే ఇంత చెత్తను బయట తీసేయాలి. అట్లాంటిది జ్ఞానం, లోపలుండేటువంటి జ్ఞానం, అంతర్నిహితమైనటువంటి జ్ఞాన దీపం ప్రజ్వరిల్లాలంటే దానికి ఆవరణగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అందుకని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులను ఆశ్రయించి వాళ్ళు ఉపదేశించినటువంటి మంత్రమో భావమో దాన్ని చక్కగా ఉపాసన చేసి నిరంతరాయంగా, నైరంతర్యము అనేటువంటి మాట పతంజలి యోగ సూత్రాల్లో వాడుతారు. నైరంతర్యం అంటే నిరంతరం అవిచ్ఛిన్న తైలధార వలె. నూనెని ఇట్లా పోస్తూ ఉంటే మధ్యలో తెగిపోకుండా ఎట్లయితే కారుతూ ఉంటుందో ఆ విధంగా సాధన జరుగుతూ ఉంటే అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎట్లంటే యుద్ధం లాంటిది అనుకోండి. అవతల వాడు కత్తి పట్టుకొని ఉన్నాడు, నువ్వు కత్తి పట్టుకొని ఉండవు. నువ్వు వాడిని చూస్తూనే ఉండాలి, వాడి కత్తి ఎలా తిప్పుతూ ఉన్నాడో చూస్తూ ఉండాలి, ఆ కత్తిని అడ్డుకుంటూ ఉండాలి, డాలడ్డం పెట్టాలి, అవకాశం కోసం చూసి నువ్వు వాడిని కత్తితో పొడి చేయాలి. ఇది యుద్ధం అంటే. కాసేపు విశ్రాంతి తీసుకుందాం, మళ్ళీ చూద్దామని అనుకున్నావో ఈలోపు ఏం చేస్తాడు? వాడి కత్తికి పదునుంది, అది పొడిస్తే పోతాం. ప్రారంధం అట్లాంటిదే. ప్రారంధము ఉపాసన రెండింటికి మధ్య సాధకునిలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. సామాన్యంలో యుద్ధం జరగదు, సాధకునిలోనే యుద్ధం జరుగుతుంది. సామాన్యునికేముంది? కుదిరితే ప్రారంధాన్ని అంగీకరిస్తాడు, కుదరలేదు
నా కర్మ ఇంతే అని అనుకుంటాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు, ఇదంతా చేస్తాడు, వదిలేస్తాడు, శరీరాన్ని వదిలేస్తాడు, అయిపోతుంది. సాధకుడు అందుకోసం పుట్టలే. సాధకుడు ఎందుకోసం పుట్టాడు? ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఇక మీదట జన్మ లేనటువంటి స్థితిని పొందడం కోసం పుట్టాడు. అందుకని సాధకునికే అసలైనటువంటి పరీక్ష ఉంటుంది, సామాన్యునికే ఉండదు. స్వామి కష్టాలన్నీ నాకే వచ్చినాయి సార్. ఆ గుడికి పోయినప్పటి నుంచి, ఆ స్వామి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి నా కష్టాలే కష్టాలు. నిజమే, నిజమైనటువంటి సాధన నువ్వు మొదలు పెట్టావని అర్థం, సరైనటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళావని అర్థం. ఇప్పుడు అసలైనటువంటి సాధన మొదలైంది. అట్లా సాధన చేసి ఏదో ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దీన్నంతటినీ నువ్వు సాక్షిగా మారిపోతావు. దాన్ని వేదాంత పంచదశిలో నాటక దీప ప్రకరణం అని ఉంటుంది. అందులో చెప్తారు అద్భుతంగా విద్యారణ్య స్వాముల వారు. ఇదిగో ఈ దీపం ఉంది, లైట్ వెలుగుతూ ఉంది, ఇక్కడ అందరూ కూర్చున్నాం, ఉపన్యాసాలు చెప్పినాం, లైట్ వెలుగుతూ ఉంది, ఉపన్యాసం అయిపోతుంది, అందరూ వేదిక దిగేస్తాం, లైట్ వెలుగుతూ ఉంటుంది. లైట్కు ఉపన్యాసానికి దీనికి ఏమి సంబంధం ఉండదు. ఆ విధంగా ప్రారంధం శరీరానికి వచ్చింది, నాకు కాదు అనే స్థాయి మనకు వచ్చేంత వరకు సాక్షిగా సమస్తమైనటువంటి సృష్టిని చూడగలిగేంత వరకు సాధన జరుగుతూ ఉండాలి. అలా జరగాలంటే మనకు సద్గురువుల యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలి, ఉపాస్య దైవం యొక్క కరుణ ఉండాలి. దేన్ని విడిచిపెట్టకూడదు. ఆ విడిచిపెట్టకుండా ఉన్నామంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. మహాత్ముల యొక్క ఉపన్యాసాల్లో జ్ఞానదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే కైవల్యం అని చెప్తూ ఉంటారు. కాబట్టి మన జ్ఞానం ఒకటి ఉంటే సరిపోతుంది, మనకు ఉపాసన అక్కర్లేదు, మంత్రం అక్కర్లేదు, గురువు గారు కనిపిస్తే కూడా మనం పాదాలకు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనలో ఉండే పరమాత్మ, నాలో ఉండే పరమాత్మ ఒకటి అయినప్పుడు నమస్కారం పెట్టేది ఎవరు, నమస్కారం పెట్టించుకునేది ఎవరు అని అంటారు. ఇట్లాంటి శుష్క వేదాంత తమో భాస్కరులైనటువంటి మలయాళ స్వామి వారి పరంపరలో ఉన్నాం మనం. ఆ స్వామి ఏం చెప్పారు? నాయన ఇట్లాంటి శుష్క వేదాంతాలంతా మాట్లాడకండి, సాధన చేయండి అని చెప్పన్నారు. అందుకని జ్ఞానం వల్ల మాత్రమే కదా మనకి ఇవన్నీ కలుగుతుంది అనేసి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇంకేం అక్కర్లేదని ఉపాసనను, మంత్రదీక్షను వీటినన్నింటినీ వదలకూడదు, అన్నిటినీ సాధన చేస్తారని ఆకాంక్షిస్తూ హరి ఓం తత్సత్.